స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శిస్తున్నారు. బాధితులను అడిగి అసలేం జరిగిందనే విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, సుమిత్ర, దాదాపు 30 నిమిషాలుగా చంద్రబాబు పద్మావతి ఆసుపత్రిలో క్షతగాత్రులను కూడా పరామర్శిస్తున్నారు. నిన్నటి ఘటనలో దాదాపు 45 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరిలో ఇప్పటికే 15 మంది పైగా భక్తులు డిశ్చార్జ్ అయ్యి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరో 28 మంది భక్తులు ప్రస్తుతం ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నటువంటి పరిస్థితి. అక్కడికి ఆసుపత్రికి చేరుకున్నటువంటి చంద్రబాబు నేరుగా క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారికి నిన్నటి ఘటన ఎలా జరిగింది, ఎలా దెబ్బలు తగిలాయి అన్న దానిపై కూడా నేరుగా భక్తుల నుంచి కూడా సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. అసలు నిన్న ఈ ఘటన జరగడానికి గల కారణాలను కూడా భక్తుల వద్ద ఉన్నటువంటి సైకిల్ వద్ద నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో చంద్రబాబు ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులందరినీ కూడా పరామర్శించి వారికి పూర్తి భరోసాని, ధైర్యాన్ని కూడా నింపి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి పూర్తిగా వైద్యానికి ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా వారు చెప్పి అక్కడి నుంచి నేరుగా టీటీడీ పరిపాలనా భవనానికి కూడా చేరుకోనున్నారు. పరిపాలనా భవనంలో అధికారులతో కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించున్నారు. టీటీడీ అలాగే ప్రభుత్వ కలెక్టర్ తో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగ అధికారులతో కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించున్నారు. ఈ సమావేశంలో నిన్నటి ఘటనకు జరిగిన పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎందుకు వైఫల్యం చెందారన్న దానిపై నేరుగా అధికారులని చంద్రబాబు ప్రశ్నించున్నారు. ఇప్పటికే చంద్రబాబు నిన్న ఘటన జరిగినటువంటి ప్రదేశానికి కూడా వెళ్లి అక్కడ జరిగిన ఘటనకు దారితీసిన పరిస్థితులను కూడా ప్రత్యక్ష కూడా చూసి అధికారులను కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్కడే అధికారులపై కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానాలని పూర్తిగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా వైఫల్యం కారణంగానే ఈ ఘటన సంభవించిందని చెప్పి కూడా బహిరంగంగానే అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని కూడా చంద్రబాబు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నేరుగా పద్మావతి ఆసుపత్రికి చేరుకున్నటువంటి చంద్రబాబు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మొత్తం ఇక్కడ వైద్య చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులందరినీ కూడా పరామర్శించి అక్కడి నుంచి నేరుగా కూడా పరిపాలనా భవనానికి కూడా చేరుకోనున్నారు. అక్కడే జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అలాగే టీటీడీ అధికారులతో కూడా